ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. చోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం పేదలకు పెద్ద ఊరట. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 2014లో అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో పేదలకు తక్కువ ధర భోజనం అందకుండా అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం అందించడం ద్వారా పేదవారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం పేదలకు పెద్ద ఊరట. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో 2014లో అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో పేదలకు తక్కువ ధర భోజనం అందకుండా అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు చాలా ఆనందదాయకం. చోడవరం గ్రామంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుర్కొంటే మంచి జంక్షన్ లో అన్నా క్యాంటీన్ ఇవాళ ప్రారంభోత్సవం కావడం, మరి ఇది పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టేడు అన్నం తినాలనే ఉద్దేశంతో గతంలో 2014-19 మధ్యనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇదే ప్రాంగణంలో మళ్ళీ మనం కూడా అప్పట్లోనే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. గడిచిన 5 ఏళ్లు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేశారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మళ్ళీ అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తున్న దాంట్లో భాగంగా ఈ రోజు చోడవరంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి మరి నేను ఆనందించడం కాదు, ఇక్కడున్న మహిళలు గాని, వృద్ధులు గాని అందరూ వచ్చి 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం, సాయంత్రం కూడా 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం, చక్కని కార్యక్రమం. పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి నాయకులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా మా చోడవరం నియోజకవర్గ కూటమి తరపున అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఎలా ఉంది? భోజనం బాగుందండి. ఎంతో మంది ఒక పూట భోజనం లేకుండా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఉపయోగం ఇది. చాలా మంది మీ వల్ల బాగుపడతారు. చంద్రబాబు నాయుడు గారికి మన రాజుగారిని గుర్తించుకోండి మెయిన్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడైనా ఎందుకోండి, అతను కొన్ని పనులు చేశారు, మీకు ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. భోజనం పెట్టడంలో చాలా మంచి పని ఇది. ఎంతో మంది కుటుంబాలకి, పేదవాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇది.